ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం నెయ్యి, ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం కొంచెంగా నీరు పోసుకొని కలుపుకొని ముద్దలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఉడికించుకున్న స్వీట్ కార్న్‌లో కొంచెం ఆనియన్స్, కారం వేసుకొని కలుపుకొని పక్కన రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని చపాతీల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత చపాతీలన్నీ రెడీ అయిపోయిన తర్వాత పెనం మీద మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలి చపాతీలన్నింటిని. హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ సమోసాలు షేప్ మాదిరిగా ఒక ట్రయాంగిల్ షేప్లో మనం రెడీ చేసుకొని కొంచెం స్వీట్ కార్న్ తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా, అది కొంచెం వేసుకొని దీన్ని పిండి ముద్దని కొంచెం అంటించుకోవాలి. ఎందుకంటే బయటకు రాకుండా ఉండడానికి. అన్ని సమోసాలు ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో సమోసాలు. ఇలా మీరు కూడా రెడీ చేసుకొని చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే స్వీట్ కార్న్ సమోసా రెడీ.